నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతదేశంలో తత్వశాస్త్రం ప్రధానంగా ఆధ్యాత్మికమైనది. గాఢమైన ఆధ్యాత్మికతే కాలం వల్ల కలిగే కడగండ్లను, చారిత్రక దుర్ఘటనలను ఎదుర్కొని నిలిచే సామర్థ్యాన్ని కలిగించింది. కానీ ఈ దేశం అభివృద్ధి చేసిన ఏ రాజకీయ వ్యవస్థ, సాంఘిక నిర్మాణం ఆ పని చేయలేదు. సుదీర్ఘ చరిత్రలో పలుమార్లు విదేశీ దండయాత్రల వలన, అతంకలహాల వలన దేశ నాగరికత దాదాపు నాశనమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రీకులు, సిథియన్లు, పార్షియన్లు, మొఘలులు, ఫ్రెంచ్ వారు, ఇంగ్లీష్ వారు ఇలా ఈ దేశ నాగరికతను ధ్వంసం చేయడానికి తమ వంతు ప్రయత్నం అయితే చేశారు, కానీ జయప్రదం కాలేదు. దేశం తల ఎత్తుకొని నిలబడింది, పాదాక్రాంత కాలేదు. సనాతనమైన దాని ఆధ్యాత్మిక జ్యోతి ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ఒకే లక్ష్యంతో ఈ దేశం జీవిస్తుంది. ఆ ధర్మాన్ని ప్రతిఘటిస్తూ సత్యం కోసం నిష్ఠగా పోరాడుతుంది. కొన్నిసార్లు పొరపాట్లు చేసి ఉండవచ్చు, కానీ తాను చేయగలననుకునేది కర్తవ్యమని భావించిన దాన్ని చేసింది. భారతీయ తత్వ చింతన చరిత్ర నిత్య నూతనము, సనాతనము అయినా అంతులేని మానసిక అన్వేషణను తేటతెల్లం చేస్తుంది. భారతీయుల జీవనంలో పరమార్థక భావన ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారతీయ తత్వశాస్త్రం మానవ నివాసాలనే ఆపేక్షిస్తుంది, కానీ మనిషి మసలని లోకాతీత ఏకాంత స్థలాన్ని కాదు. జీవితం నుంచి పుట్టి వివిధ సాంప్రదాయాల గుండా పయనించి తిరిగి జీవితంలో ప్రవేశిస్తుంది. భగవద్గీతను కానీ, ఉపనిషత్తులను కానీ సామాన్య జన విశ్వాసాలకు అందరాని దూరంలో లేవు. అవి దేశ సాహిత్యంలో ఎంత ఉన్నత స్థానం పొందాయో అంత గొప్ప భావవాహికలు కూడా. అధిక సంఖ్యాకులైన సామాన్య ప్రజల అవగాహన శక్తి చిన్నది కాబట్టి వారికి తగినట్టుగా పరమార్థిక సత్యాన్ని అద్భుతమైన కల్పనతో కథలల్లి చెప్పినవే పురాణాలు. ఆ విధంగా తత్వజ్ఞానాన్ని జన బాహుల్యానికి అందించడం అనే కష్ట సాధ్యమైన పనిని భారతదేశం సులభంగా సాధించింది. భారతదేశంలో తత్వశాస్త్రం ఎన్నడూ ఆత్మ పరిశీలన కానీ, విమర్శ కానీ చేసుకోలేదని చెప్పడం యథార్థం కాదు. ప్రాథమిక స్థాయిలో కూడా మత విశ్వాసాలను సరిదిద్దడానికి తర్క సహిత విచారణ జరిగేది. వేద మంత్రాల నుంచి ఉపనిషత్తుల వరకు జరిగిన పురోగతిలో మతం సాధించిన అభివృద్ధి నిబిడీకృతమై ఉంది. బౌద్ధం దగ్గరికి వచ్చేటప్పటికి తాత్విక శక్తి ఆత్మవిశ్వాసం గల మానసిక దృక్పథంగా ఎంతగా మార్పు చెందిందంటే అది బుద్ధికి సంబంధించిన విషయాల్లో ఏ వెలుపలి అధికారానికి లొంగనంతగా ఎదిగింది. తన కార్యకలాపాలకు ఏ పరిమితిని అది గుర్తించలేదు. తన వాదం ఎక్కడికి దారి తీసినా నిర్భయంగా అనుసరించిపోవడం, అన్ని విషయాలను పరిరక్షించడం, లోతుగా పరిశీలన చేయడం అనే తర్కబద్ధమైన విచారణకు నిలబడితేనే అటువంటి అధికారాన్ని, పరిమితిని గుర్తించడం జరిగేది. అనేకమైన దర్శనాల వద్దకు చేరేటప్పటికీ ఒక క్రమ పద్ధతిలో ఆలోచన చేయడానికి శక్తివంతమైన నిరంతర కృషి జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మానవ కార్యకలాపాలను అన్ని కోణాల నుంచి శాసించిందేమిటో, లోనున్న సత్యమేమిటో తెలుసుకోవాలని కోరుకునే భారతీయుని మస్తిష్కంలోని బలమైన వివేచనా శక్తికి ఇదంతా నిదర్శనం. ఈ బౌద్ధిక ఉత్సాహం తత్వశాస్త్రానికి, దైవ జ్ఞానానికి మాత్రమే పరిమితం కాలేదు. తర్కం, వ్యాకరణం, ఛందస్సు, భాష, అలంకార శాస్త్రం, వైద్యం, ఖగోళ శాస్త్రం వంటి అన్ని కళలకు, విజ్ఞాన శాస్త్రాలకు విస్తరించింది. జీవితంలో ఉపయోగకరమైనది, మనసుకు ఆసక్తి కలిగించేది ఏదైనా విచారణకు, విమర్శకు తగిన అంశంగా భావించడం కనిపిస్తుంది. బౌద్ధిక జీవనం ఎంత సమగ్రమైనదంటే గుర్రాలను ఎలా పెంచాలి, ఏనుగులకు ఎలా శిక్షణ ఇవ్వాలి అనే విషయాలపై కూడా శాస్త్రాలు, సాహిత్యం సృజించాయి. పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రం మనసు జాగ్రత్తావస్థపైనే దృష్టి పెడుతుంది కాబట్టి అది సమగ్రమైనది కాదనే విమర్శ సబబైనదే. మెలకువ ఒకటే కాక మనసుకున్న ఇతర అవస్థలను కూడా పరిశీలించాలి. భారతీయ చింతన జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలను కూడా పరిగణిస్తుంది. మెలకువలో ఉన్న చైతన్యాన్ని పూర్తిగా పరిశీలిస్తే వాస్తుతత్వం వాస్తవికంగా, ద్వైతంగా, బహుళంగా ఉన్నట్లు భావన కలుగుతుంది. స్వప్నావస్థలోని మనసును ప్రత్యేకంగా అధ్యయనం చేస్తే మనం ఆత్మాశ్రయ సిద్ధాంతాల వైపు మల్లుతాం. కలలు లేని నిద్రావస్థ సుషుప్తి, అది అతీంద్రియ మార్మిక సిద్ధాంతాలకు దారితీస్తుంది. సత్యం సమగ్రం కావాలంటే చైతన్యావస్థలన్నిటినీ లెక్కలోకి తీసుకోవాలి. ఆత్మగతమైన వాటిపై అధికాసక్తి ఉందంటే దాని అర్థం వస్తుగత విజ్ఞాన శాస్త్రాల గురించి భారతదేశం చెప్పేదేమీ లేదని కాదు. వాస్తవిక విజ్ఞాన రంగంలో ఈ దేశం సాధించిన ప్రగతి దాన్ని రుజువు చేస్తుంది. ప్రాచీన భారతీయులు గణిత యాంత్రిక విజ్ఞానానికి పునాదులు వేశారు. వాళ్ళు భూమిని కొలిచారు, కాలాన్ని విభజించారు, ఆకాశ పటం గీసి రాశి చక్రం గుండా గ్రహాలు, సూర్యుడు ఎలా పరిభ్రమించేది తెలియచెప్పారు. సెప్టెంబర్ 5,
ఉపాధ్యాయ దినోత్సవం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రపంచానికి గురువు భారతదేశం. అందుకే సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో తెలుసా అని క్వశ్చన్ మార్కు పెట్టి భారతదేశంలోని భౌగోళిక అంశాలు, ప్రపంచానికి గురువుగా భారతదేశం ఎలా మాట్లాడింది అనే అంశానికి సంబంధించి మీ అందరికీ ఆసక్తి కలిగించాలనే ప్రయత్నం చేశాను. నా ప్రయత్నాన్ని మెచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఒక లైక్ ఒక షేర్తో సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ని ఆదరించండి. అండ్ ప్రతిరోజు చెప్తున్న విషయమే అయినా మళ్ళీ మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఛానల్కి ఆర్థికంగా మీ అందరి చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ₹1 నుంచి మీకు ఎంత తోస్తే అంత సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోవడంలో భాగస్వాములు అవుతారు. అలాగే మార్కెటింగ్ యాడ్స్, వ్యాపార ప్రకటనల కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్, షేర్ అవర్ ఛానల్, లైక్ అవర్ ఛానల్ అండ్ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. జై భారత్.